సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తుంటాను. ఓకేనా. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఈరోజు మార్కెట్ హాలిడే, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ రేపు ఫ్రైడే, రేపు మార్కెట్ చూద్దాం. ఓకే, 16th ఫ్రైడే. సో ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుందాం. దానికన్నా ముందు జియో పాలిటిక్ న్యూస్ ఏముందో ఫస్ట్ అది చూద్దాం. ఫస్ట్ థింగ్, ట్రంప్ రిలేటెడ్గా ఏమవ్వాలంటే యుఎస్ పార్లమెంట్లో ట్రంప్ రిలేటెడ్గా ఏదైతే టారిఫ్ రిలేటెడ్గా న్యూస్ ఉందో అది బయటికి రావాలి. బట్ అది రానివ్వలేదు, హోల్డ్లో పెట్టేశారు. యాక్చువల్గా ఏదైతే ట్రంప్ రిలేటెడ్గా మనకు టారిఫ్లు ఇప్పటి వరకు ఇండియా మీద 75, 50 అండ్ 500 ఏదైతే అంటున్నారో, 500 ఇంకా వేయలేదు కానీ 75, 50 అయితే జరుగుతుండాలి. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ టారిఫ్ రిలేటెడ్గా ట్రంప్ టారిఫ్లు యుఎస్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఇదన్నీ ఇల్లీగల్ టారిఫ్లు అని అనౌన్స్ చేయాలి. దాని రిలేటెడ్గా ఒక ఇంట్రోగేషన్ జరిగింది, అది అనౌన్స్ చేయాలి. బట్ దాన్ని ట్రంప్ హోల్డ్లో పెట్టాడు, అది బయటకు రాలేదు. బట్ ఇంటర్నల్ న్యూస్ ప్రకారం అయితే అది ఇల్లీగల్ అనే చెప్తారని మోస్ట్లీ అందరూ అదే అంటున్నారు. ట్రంప్ టారిఫ్ రిలేటెడ్గా ఇల్లీగల్ అని అంటున్నారు. సో అది రావాలి సుప్రీంకోర్టు. సో యుఎస్ సుప్రీంకోర్టు టారిఫ్ రిలేటెడ్ డిసిషన్స్ హోల్డ్లో పెట్టారు, అది ఇంకా అవ్వలేదు. బట్ మోస్ట్లీ అది ఇల్లీగల్ అనే చెప్తారు. మోస్ట్లీ ట్రంప్ రూల్స్ ప్రతి ఒక్కటి టారిఫ్లు అంత ఉండవు, అవి ఇల్లీగల్ టారిఫ్లు అంతంత పెట్టరు అని అది డిసిజన్ తీసుకుంటారు. బట్ దానికి ట్రంప్ బాధ ఏంటంటే ఇల్లీగల్ అని చెప్తే తిరిగి డబ్బులు ఇప్పుడు ట్రంప్ కట్టాలి. ఇప్పుడు ట్రంప్ ఇవన్నీ చేస్తున్నందుకు కూడా కారణం ఏం లేదు. సి ఎవ్రీ కంట్రీ ఏదో కంట్రీ దగ్గర అప్పు తీసుకుంటుంది, బారోయింగ్ తీసుకుంటుంది. మన ఇండియా ఇప్పుడు యూఎస్ నుంచి తీసుకుంటుంది డబ్బులు, మన ఇండియా తీసుకుంటుంది, పాకిస్తాన్ కూడా డబ్బులు తీసుకుంటుంది, చైనా తీసుకుంటుంది. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క దేశం నుంచి, జపాన్ మనం. సో యుఎస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే జపాన్ అండ్ చైనా నుంచి చాలా డబ్బులు తీసుకుంది, కొన్ని ట్రిలియన్స్ డాలర్స్ తీసుకుంది అప్పుగా. ఓకే, వేరే వేరే పనులకు మేబీ. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అవన్నీ తిరిగి కట్టాల్సిన పేమెంట్ రీటైమ్ చేయాల్సిన టైం. ఓకే, ఈ టైంలో పేమెంట్ అంతా రీపే చేయాలి. ఎప్పుడు 2025 నుంచి 2030 ఈ 5 years లోపల రీపేమెంట్ చేయాలి యుఎస్. సో యుఎస్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలాగోలా ఏదో ఒకటి చేసి టారిఫ్లు పెంచేసి డబ్బులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళకి కొనొద్దని చెప్పి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని అది సప్లై చేద్దామని ట్రై చేస్తుంది. రేర్ మినరల్ అదే నీకు చెప్పాను కదా, ఏంటది గ్రీన్లాండ్లోని వెనిజులాలో రేర్ మెటల్స్ ఉన్నాయి, వాటిని ఎలాగైనా తవ్వుకొని వాటిని అమ్ముకుందామని ట్రై చేస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇంకేం చేస్తుంది, ఇవేవి అవ్వకపోతే ఏదో ఒక వార్ అయినా స్టార్ట్ అయిపోతే వార్లో చాలా వరకు నష్టపోయామని చెప్పి, సో ఎంతో కొంత అప్పుడు డిస్కౌంట్ వస్తుంది, టైం వస్తుంది మళ్ళీ రీపే చేయడానికి, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలన్నప్పుడు ఇవన్నీ చేస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ యుఎస్ కోర్టు కూడా దీని ప్రజెంట్ అయితే స్కిప్ చేసింది. బట్ నిన్న రావాలి 14వ తారీఖు, బట్ నిన్న రాలేదు. ఈరోజు చూసాను, నాకు ఈ అప్డేట్ రాలేదు. బట్ యూజువల్లీ అది అవ్వదని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకో అప్డేట్, యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్లీ కరెన్సీని అన్ని ఇప్పుడు మనకి సిబి అలా. ఓకే, సో అక్కడ మెయిన్ కమిషన్ ఏం చేస్తుందంటే క్రిప్టోని లీగలైజ్ చేద్దామని చూస్తున్నారు. క్రిప్టోని ఏం చేస్తారంటే యుఎస్ కంట్రీని క్రిప్టో కరెన్సీ, వరల్డ్కి క్రిప్టో కరెన్సీ కంట్రీ లాగా క్రిప్టో తయారు చేద్దాం అనుకుంటున్నారు. అర్థమైందా? యుఎస్ కంట్రీ ఏమో క్రిప్టో కరెన్సీ కంట్రీ అవ్వాలని వాళ్ళ ప్రయత్నం. సో దానివల్ల క్రిప్టో కరెన్సీని లీగల్ చేస్తున్నారు. దాంట్లో లీగల్ చేస్తున్నప్పుడు కొన్ని కమ్యూనిటీస్లోకి వెళ్తే, కొన్ని లీగలైజ్డ్ వెళ్తాయి, అంటే కొన్ని అథారిటీకి వెళ్తాయి, సెక్యూరిటీలోకి వెళ్తాయి. సింపుల్గా ఇంకా ఈజీగా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీలు ఇప్పుడు లైక్ బీటీసీ, ఈటీహెచ్ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీటీసీ క్రిప్టో కమ్యూనిటీస్లోకి కొన్ని వెళ్తాయి, అంటే బీటీసీ కమ్యూనిటీలోకి వెళ్ళింది అనుకో, ఈటీహెచ్ సిబి అండర్లోకి వెళ్తుంది. ఓకే, అట్లా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏవైతే సిబి అండర్లోకి వెళ్తాయో అవి ఓకే కంపెనీ వైజ్ దాని పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఏ క్రిప్టో అయితే కమ్యూడిటీలోకి దూరుతుందో దానికి మంచి వెల్త్ ఉంటుంది, దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. అది కూడా నిన్న 15th ఈరోజు 15th ఈరోజు జరగాలి. దాని రిలేటెడ్గా మనం ఇంకా డిసిజన్ అయితే నాకు ఇంకా రాలేదు, బట్ వస్తే అప్డేట్ అయితే చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏదైతే ఇరాన్ వార్ ఉందో, ట్రంప్ నార్మల్గా మీకు తెలిసిందే జరుగుతుంటుంది. మధ్యలో ట్రంప్ కొట్టుకుంటాడు. సో ట్రంప్ సేస్ దట్ కిల్స్ హ్యాస్ బీన్ స్టాప్డ్ ఇన్ ది ఇరాన్ అండ్ యుఎస్, అంటే సింపుల్గా అదే డబ్బా.
ట్రంప్ ఇరాన్లో కిల్స్ అన్నీ ఆగిపోయాయి, చంపుకోవడాలు ఆగిపోయాయి, వార్ని ఆపేశాను, నేను వెళ్ళి పీస్ చేసేస్తాను, అది చేసేస్తాను. ఇది తెలుసు కదా, నోబెల్ ప్రైజ్ కోసం ఇదంతా. వార్ పెడతాడు, వార్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే బ్యాక్ ఎండ్, ముందు నుంచి వెళ్ళి వార్ ఆపేది వాళ్ళే బ్యాక్, అన్నీ అలా బ్యాక్ ఎండ్ జరుగుతాయి. ఓవరాల్గా యుఎస్ ఇరాన్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటుంది, చూద్దాం ఫర్దర్గా ఏమవుతుంది. ప్రజెంట్ అయితే యుఎస్ మిలిటరీ అయితే ఇరాన్లోకి దూరి, రైట్ నో అయితే యుఎస్ మిలిటరీ ఇరాన్లో దూరు ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు, చూద్దాం. ఓకే, నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ అయితే మెడికల్ పరంగా ఇవేం లేవు. అన్ని మీడియంలో పెద్ద ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు. క్యాలెండర్లో 26th హాలిడే ఉంది. 26 చాలా టైం ఉంది, మధ్యలో చాలా టైం ఉంది. 26 అంటే చాలా ఇంక మేజర్ ఈవెంట్లు ఏమి లేవు. తర్వాత స్టాక్ తాలూకు రిజల్ట్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఇవన్నీ క్వార్టర్ రిజల్ట్స్. ఇవి మీ బ్రోకర్లో కూడా మీకు దీని తాలూకు రిజల్ట్ తాలూకు ఇవన్నీ వచ్చుంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకొని. ఓకే, 15th ఏమో హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, తర్వాత 360 ఉంది, జియో ఫైనాన్స్. ఈ 3 క్వార్టర్ 3 రిజల్ట్స్ ఉన్నాయి, కావాలంటే 3 అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐస్ అయితే కంటిన్యూగా సెల్ చేస్తున్నారు, వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. అండ్ డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. మనం ఫర్దర్గా ఫ్యూచర్లో డిఎస్ని ట్రాక్ చేస్తున్నాం. సో డిఎస్ ఇస్ గుడ్, బయింగ్ బాగా చేస్తున్నారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్ ఏమో మంచి ఫాల్ అయింది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫాల్. లాస్ట్ వీడియోలో అనుకున్నట్టే మార్కెట్ ఏం చేసింది, లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు ఒక పుల్ బ్యాక్ తీసుకొని కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు నా పాయింట్, నా వరకు నా వ్యూ, మార్కెట్ ఒకవేళ కంటిన్యూ అవ్వాలి అంటే అది రేపు డిసైడ్ అయిపోవాలి. లేదు అప్ సైడ్ వెళ్ళాలన్నా డౌన్ సైడ్ వెళ్ళాలన్నా రేపు డిసైడ్ అయిపోవాలి. ఓకే, ఎందుకంటే టైం పాస్ చేస్తానంటే అవ్వదు. అండ్ నెక్స్ట్ మార్కెట్లో వాలటిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ 2 to 3 days. సో కొద్దిగా జాగ్రత్త. ఓకే, ఇది రెసిస్టెన్స్, అండ్ అప్ సైడ్కి ఏమో ఇది ఒక రెసిస్టెన్స్. ఈ 2 రెసిస్టెన్స్లు డౌన్ సైడ్కి వస్తే, కమింగ్ టు డౌన్ సైడ్, ఇది ఒక డౌన్ సైడ్ సపోర్టు. ఓకే ఓకే, నేను నీకు లెవెల్స్ కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, సో ఆ పైన ఇంకేదైనా సపోర్ట్ ఉంది అంటే దిస్ ఈజ్ ద సపోర్ట్. ఓకే, ఇవి డౌన్ సైడ్ సపోర్ట్లు. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, చూడండి ఇవి. ఓకే, సింపుల్గా లెవెల్స్ మార్క్ చేసుకోండి మీరు కూడా, నేను కూడా యాస్టిస్ చెప్తాను. 25,760, 25,920, 25,600, 25,480. ఓకే, ఇది అండ్ ఇవి లెవెల్స్. ఓకేనా, మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. పాయింట్ మార్క్ సింపుల్గా మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, 25,760 ఆర్ 780 ఈ లెవెల్ పైన నాకు మార్కెట్ 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్ చూపించేది 25,920, 25,920 పైన వన్ డే క్లోజింగ్ వస్తే నేను ప్రాపర్గా అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. లేకపోతే లేదు, వదిలేద్దాం, అది పెద్ద విషయం కూడా కాదు. ఓకే, అప్ సైడ్ కోసం మీరు ఇట్లా రెసిస్టెన్స్లో అప్ సైడ్ ప్లాన్ చేసే ఉపయోగం లేదు. సో 25,760 పైకి మార్కెట్ వెళ్ళినా నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. 25,920 పైన వన్ డే క్లోజింగ్ వస్తేనే ఐ విల్ షో ఇంట్రెస్ట్. ఓకే, బట్ డౌన్ సైడ్ మాత్రం 25,600 కిందకు వస్తే డౌన్ హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అలాగే 25,480 కింద కూడా. ఓకే, 25 ఇది కూడా డౌనే, 25,480 ఇక్కడ డౌనే, ఇక్కడ డౌనే. అప్ సైడ్కి 25,760, 25,920 ఇది ఏదైతే ఉందో ఈ పైన 25,920 పైన వన్ డే క్లోజింగ్ వస్తేనే అప్ సైడ్, లేదంటే లేదు. ఓకే, సో అప్ సైడ్కి ఈ రెండిట్లు నేను చెప్తున్నాను కదా, 25,760 ఏదైతే ఉందో దీనిపైన అప్ సైడ్ ఒకవేళ మీరు ప్లాన్ చేసినా ట్రాప్ అయిపోతారు. ఇదంతా కొద్దిగా ట్రాప్ అయ్యే జోన్. ఈ పైన చూడండి ఎన్నిసార్లు ఫేక్ బ్రేక్అవుట్ వచ్చిందో. సో ఇట్ ఈస్ అ టైం పాస్ జోన్. ఇది కూడా ఒక జోనే, ఇది కూడా ఒక జోనే. సో మనం ప్రాపర్గా 25,920 పైన మనం ప్లాన్ చేద్దాం. అదే అప్ సైడ్కి మనకి బెటర్ లెవెల్ అండ్ బెస్ట్ లెవెల్. ఓకే, ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఏం మారలేదు, నేను యాస్టీజ్ అవే లెవెల్ ఉంచుతున్నాను, ఎందుకంటే ఇక్కడిక్కడే మార్కెట్ ఉంది కాబట్టి. ఓకే, అంతే, నేను లెవెల్స్ ఏం మార్చట్లేదండి. యాస్టీజ్ మొన్న ఏ లెవెల్స్ ఉన్నాయి అవే లెవెల్స్ అలానే వదిలేసాను. కొద్దిగా కిందకి పైకి మారితే అంతే. కానీ
ప్రజెంట్ మార్కెట్ కూడా వచ్చి మొత్తం రోజంతా టైం పాసే, ఎందుకంటే ముందు రోజు అండ్ ఎక్స్పైరీ అయిపోయిన సెన్సెక్స్ టైం పాస్ చేస్తుంది. 83,280 బాగా చూడండి, 83,280. దీని కిందకి వెళ్ళి మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అలాగే 82,900 కింద కూడా డౌన్ సైడే, ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. అలాగే 82,500 కింద కూడా డౌన్ సైడ్, దీని కింద కూడా డౌన్ సైడ్. ఇవన్నీ సపోర్ట్లు, ఇవన్నీ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అప్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే 84,400, దీనిపైన నాకు ప్రాపర్ 1 డే క్లోజింగ్ వస్తేనే అప్ సైడు. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఇంతవరకు ట్రావెల్ ఉంది, అంటే 83,000 నుంచి 84,400, ఇంత అప్ సైడ్కి మీరు ట్రాడ్ ప్లాన్ చేయరా అంటే ఇది ఒక ట్రాప్ ఏరియా, వర్స్ట్ ట్రాప్ అండ్ సైడ్ వేస్ మార్కెట్. దీనిపైన ప్లాన్ చేయొచ్చు, ఎంత 83,900 పైన ప్లాన్ చేయొచ్చు, కాకపోతే స్మాల్ ట్రేడే ప్లాన్ చేయాలి. అండ్ ట్రాప్ ఏరియా కూడా, ఇదంతా ట్రాప్ ఏరియా కూడా చూడండి, బ్రేక్అవుట్ షార్ప్గా మార్కెట్ పడింది, ఇక్కడ నుంచి 2 సార్లు రిజెక్షన్ తీసుకుంది. సో ఇక్కడికి వెళ్తే సడన్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకు ట్రాప్ ఏరియా. బట్ ప్లాన్ చేస్తే స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ దానికన్నా బెటర్ నేనేం ఫీల్ అవుతుంది తెలుసా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తేనే 84,400 పైన అప్ సైడ్కి వెళ్తేనే ప్లాన్ చేస్తే బెటర్ నేను ఫీల్ అవుతాను, అంతే సెన్సెక్స్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో ఉంది. సో మొన్న చెప్పుకున్నట్టే ఇది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్. ఈ 2 లెవెల్స్ మార్కెట్ ఎట్ వెళ్తుందో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, సింపుల్. ఓకేనా, 59,750 ఇది. దీని పైకి వెళ్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అలాగే మార్కెట్ 59,250, దీని కిందకి 30 మినిట్స్ క్యాండిల్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్, డన్. అది పైన అప్ సైడ్, కింద డౌన్ సైడ్. ఓకే, ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. అండ్ కమింగ్ టు సిల్వర్ ప్రజెంట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సిల్వర్ వాంట్ టు క్రాష్ అండి, అంటే కరెక్షన్ తీసుకోవాలి, చాలా పెద్దదే తీసుకోవాలి. అండ్ బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ షార్ట్ చేసి కూర్చున్నారు పైన అంతా. మార్కెట్ వెళ్తుంది వెళ్ళనివ్వండి, నాకు తెలిసి 300 ధర 350 ధర ఎక్కడ షార్ట్ చేసి ఉంటారు. బట్ వన్స్ కరెక్షన్ వచ్చిందంటే మాత్రం చాలా పెద్దది వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. సో ప్రజెంట్ అయితే సిల్వర్ నేను హోల్డ్ చేయట్లేదు, నా దగ్గర గోల్డ్ మాత్రం హోల్డ్లో ఉంది. సో వచ్చే రోజుల్లో చూద్దాం సిల్వర్ పరిస్థితి ఏంటో. ఓకే, అంతే. అండ్ అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నిన్న కూడా మా టీమ్తో ఇది షేర్ చేసుకున్నాను. ఇండియా రష్యా బిల్డింగ్, ఇప్పుడు మీరు ఇండియా అండ్ రష్యా చూస్తే, రష్యా అండ్ ఇండియా ఆర్ బిల్డింగ్ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. ఇండియాలో లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. ఇప్పుడు మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, డెఫినెట్గా మిగతా కంట్రీస్ చూసి భయపడతాయి. ఇప్పటి వరకు మన దగ్గర లేదని కాదు, ప్లాంట్ ఏకంగా న్యూక్లియర్ వెపన్ ఉంది, బట్ వీ విల్ ప్లాన్ బిగ్ న్యూక్లియర్ ప్లాంటే మనం పెట్టుకుంటే బెటర్ కదా అని. ఓకే, సో అది ఆల్రెడీ అలా న్యూక్లియర్ ప్లాంట్ ఉంటాయని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇండియా రష్యా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు ఏమనుకున్నా, యూఎస్ ఎన్ని చేసినా బెస్ట్ ఫ్రెండ్సే. ఓకే, యూఎస్ ఎన్ని చేసినా యూఎస్ ఇండియా బెస్ట్ ఫ్రెండ్స్. అందుకు సో ఇండియా ఎప్పుడైనా ఒకటే మాట మీద ఉంటుంది, నువ్వు ఎన్నైనా చేసుకో బాయ్, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ మాట వింటాం, మేము బెస్ట్ ఫ్రెండ్స్, అంత ఈజీగా వెళ్ళిపోం. అంతేగాని ఈజీగా నువ్వు డీల్స్ చేయొద్దు అంటే ఇండియా ఎలాగంటూ మానేస్తుంది అది. సో నెక్స్ట్ రేపటి నుంచి సో మా టీమ్తో లైవ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి బ్యాచ్ చాలామంది అడుగుతున్నారు, హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలని. హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే, ఓకే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. ఫెబ్ 2 నుంచి బ్యాచ్ మొదలైద్ది. ఓకే, ఫెబ్ 2 నుంచి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దే కెన్ జాయిన్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పెడతాను, మీకు చూడండి, మీకు నచ్చితే ఫెబ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, లిమిటెడ్ సీట్స్ మాత్రం, తక్కువ మందిని తీసుకుంటాం. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.